నమస్కారం. తమ్నైల్ ఒక వ్యక్తిని పెట్టాను కదా, అతని పేరు కెవిన్ వార్ష్. ఇతను వచ్చేసి మన అమెరికా ఫెడరల్ రిజర్వ్ దానికి ప్రెసిడెంట్ చైర్మన్గా ఉన్నారు. చైర్మన్ ఆర్ ప్రెసిడెంట్. అతని టీం వచ్చేసి నిన్న ఈ రోజులలో ఈ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచాలా తగ్గించాలా స్టేబుల్గా ఉంచాలనే దానికి సంబంధించేసి డెసిషన్ తీసుకుంటారని అంటున్నారు. ఏమాత్రం వడ్డీ రేట్లు పెంచారు అంటే ఒక్కసారిగా బంగారం డౌన్ అయింది. లేదు అలాగే ఉంచాడు అంటే ఓకే, లేదు తగ్గించాడు అంటే బంగారం రేటు పెరగవచ్చు. సో దీని మీద ఈరోజు బంగారం వచ్చేసి ఆలోచిస్తుందో బంగారం వ్యాపారాలు ఆలోచిస్తున్నారో తెలియదు, కానీ స్టేబుల్గా ఉంది. మార్నింగ్ చూస్తూనే ఉన్న టైంకి అరౌండ్ 10:30 అవుతుందని చెప్పేసి ముందైతే వీడియోద్దామని ఇస్తున్నాను. బంగారం ఏం కదలలేదండి. 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు వచ్చేసి 1,51,100గా ఉంది. దెన్ గ్రామ్ వచ్చి 15,100. దెన్ 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు వచ్చి 1,38,500. దెన్ గ్రామ్ వచ్చి 13,850. దెన్ 18 క్యారెట్ గోల్డ్ వచ్చేసి 10 గ్రాములు 1,13,320. దెన్ గ్రామ్ వచ్చి 11,332. దెన్ వెండి ఇది కూడా కదలలేదు, బట్ 100 తగ్గినట్టు చూపిస్తున్నాడులే, కానీ 2,75,000 కేజీ వెండి వచ్చేసి. ఈ డాలర్ ఎఫెక్ట్ అన్నది, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల ఎఫెక్ట్ అనేది బంగారం అండ్ వెండి మీద గట్టిగా పడే ఛాన్స్ ఉంది. చూద్దాం. కమింగ్ టు ప్లాటినం, దానికి దీనికి సంబంధం లేదు కాబట్టి ఇది పడిపోయింది. 700 రూపాయలు పడిపోయింది. 53,440గా ఉంది ప్లాటినం 10 గ్రాములు. దాని గ్రామ్ వచ్చేంత 5,344. ఇది ఇవాళ బంగారం వెండి ప్లాటినం ధరలు. వన్స్ ఫెడరల్ రిజర్వ్కి సంబంధించి వడ్డీ రేట్ల మీద క్లారిటీ ఇచ్చాడు అంటే మాత్రం గట్టిగానే స్టాక్ మార్కెట్లో కుదేలవటం పైకి లేకపోవడం జరిగింది. ఈలోపు బంగారం కింద మీద అన్నది కూడా క్లారిటీ వచ్చేసింది.